పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, అసలు కామాఖ్య దేవాలయానికి ఉన్న విశిష్టత మీ మాటల్లో. కామాఖ్య దేవాలయానికి ఉన్న విశిష్టత ఏమిటి అని అంటే, ఇందాకనే చెప్పాను, మనం ఎక్కడి నుంచి అయితే పుడతామో అక్కడే జన్మరాహిత్యం ఉందంటే మోక్షాన్ని ఇచ్చే ప్లేస్. అక్కడికి వెళ్తే చాలు మోక్షం వస్తుందా అని అంటే ఖచ్చితంగా మోక్షాన్ని ఇచ్చే ప్లేసే అది. ఎందుకు అంటే నేను ఎందుకు వచ్చాను, నాకేం కావాలి అని తెలుసుకునే స్థితే అది. మీరు ఎప్పుడైనా లలితాదేవి గురించి చెప్పుకున్నప్పుడు ఆ లలితని 3 రూపాల్లో ఎలా అంటే వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్టెదో భాగదారిణి. ఈ యోని స్థానానికి అంటే ఏంటంటే స్త్రీ పురుష మర్మాంగాలు లేదా మూలాధార స్వాదిష్టాన చక్రాలు. వీటికి ఉన్న విశిష్టత ఏమిటి అని అంటే మన లైఫ్లో మనం ఎందుకు వచ్చాము అన్న గమ్యాన్ని తెలుసుకుని, అంటే శరీరం భాగాలన్నిటికీ శక్తి అన్నది అక్కడి నుంచే వస్తుంది. అందుకే దాన్ని శక్తి కూటము అని పిలుస్తారు. ఈ శక్తి కూటంలో ఏముంది అంటే డిజైర్ అన్నది అంటే కోరికలు వస్తాయి. ఆ కోరికలు రావడానికి గల కారణం ఏమిటి అంటే మన శరీరంలోకి ఫస్ట్ అసలు వచ్చే దాని పేరు మోహం అని అంటారు. అంటే 6వ సంవత్సరం వరకు చాలా ప్యూర్గా ఉంటాంట. ఎప్పుడైతే 6 ఏళ్ళు వస్తాయో మన లోపలికి స్లోగా అట్రాక్షన్స్ మోహం అన్నది వస్తుంది. ఈ మోహం వచ్చే ప్రదేశం కూడా గుండెలు అన్నమాట. ఈ హృదయంలోకి ఎప్పుడైతే మోహం అన్నది వచ్చిందో ప్యూరిటీ అన్నది స్లోగా ఏమవుతుంది, తగ్గిపోతుంది. అంటే ప్రేమతత్వం అన్నది పోతుంది. ఎప్పుడైతే ప్రేమతత్వం పోతుందో ఈ మోహమే కామం కింద మారుతుందన్నమాట. ఈ కామం కింద మారి శరీరం అంతా శక్తి అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి శరీరంలో ఉన్న ప్రతి భాగానికి ఏమవుతుంది, కోరిక ఇది కావాలి. అందుకే అంత కన్ఫ్యూజన్ మనకి. ఆ కన్ఫ్యూజన్ కారణం వల్లే మూలాధార చక్రం ఎప్పుడూ అనుమానంతో, ఈ అనుమానాలు ఇవన్నీ పైకి వస్తున్నాయి. అంటే శరీరం మొత్తం పాకేస్తుంది ఏంటి, అనుమానాలు, కంపారిజన్లు, కోరికలు అన్నీ చెడ్డ గుణాలే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం పూజ చేయడం ద్వారా ఏమొస్తుంది అని అంటే ఈ అనుమానం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నావు అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు. అంటే ఈ అనుమానమే కన్ఫ్యూజనే టెన్షన్ని ఇస్తుంది. ఇక్కడ కామాఖ్యాదేవికి పూజ చేయడం ద్వారా అనుమానం కాస్త పోయి ఏమవుతుంది, మనకు ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే క్లియర్గా నాకేం కావాలి అన్నది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో ఆ క్లారిటీతో టెన్షన్ అన్నది మనకేముండదు, మనం కామ్గా పనిచేయగలుగుతాం. ఎప్పుడైతే కామ్గా మీ డెస్టినీ అన్నది మీకు అర్థమైందో మీరు ఏం చేసినా సరే మీ డెస్టినీకి అవసరమైన పనే చేస్తారు. 2వ ప్లేస్కి వచ్చేసరికి కంపారిజన్ స్వాదిష్టాన చక్రానికి. ప్రతి ఒక్కళ్ళతోనూ పోల్చుకోవడం వల్ల ఏమొస్తుంది అని అంటే వాళ్ళతో పోటీ పడడం వల్ల చివరికి మిగిలేది ఏంటండి అంటే బాధే. ఎందుకంటే ఓసారి గెలుస్తారు, ఓసారి ఓడిపోతారు. ఈ బాధ ఎప్పుడైతే మన లోపల నుంచి వస్తుందో ఈ బాధ వల్ల ఏమవుతుంది, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నాం. అంటే ఎన్నున్నా సరే ఏదో ఒకటి లేదన్న అసంతృప్తి. నిజంగా ఏం లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే నేను ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాను కానీ ఎవరిని చూసుకోవటంలే. అదే నిజమైన అసంతృప్తి. ఎందుకంటే ఎప్పుడైతే నన్ను నేను చూడటం లేదో నేను సాటిస్ఫాక్షన్గా ఉండటం లే. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తుంది కామాఖ్య, నిన్ను నువ్వు చూసుకోవాలి. దాన్నే మనం ఆత్మసాక్షాత్కార సిద్ధి అని అంటున్నాం. అంటే ఎప్పుడు నువ్వు ఏమవుతూ ఉండాలి, సెల్ఫ్ రియలైజ్. నిన్ను నువ్వు చూసుకో. నిన్ను ఎంత బాగా చూసుకుంటావో నువ్వు అంత ఆనందంగా ఉంటావు. ఎందుకంటే నీ పనే నువ్వు చేస్తావు. పైగా అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే మేమిద్దరం ఒకే పని చేస్తున్నాం కదండి అంటారు. చూడండి, చాలామంది పిల్లలు కంబైన్డ్ స్టడీస్ అంటారు. కంబైన్డ్ స్టడీస్లో చదవడం కంటే చదవకపోవడమే ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల అని అంటారా, ఇద్దరూ ఒకే పని చేస్తున్నప్పుడు ఒకడు ఆ పని చేస్తున్నాడు అనుకో, రెండోవాడు వాడిని ఏం చేస్తూ ఉంటాడు, డిస్టర్బ్ చూస్తూ ఉంటాడు. చూడడం వల్ల పని అవుతుంది కదా, చేస్తే కదా పని అవుతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థం అంటే ఏంటి అంటే ఎప్పుడైనా సరే నా పని నేను చేయాలి అంటే స్ట్రైట్గా చూడాలి. అంతేకాని ఈ పక్కకో 2 ఒకటే పని కదా అని చూస్తే నా నేచర్ని నేనేమవుతాను, కోల్పోతున్నాను. ఎప్పుడైతే నా నేచర్తోనే అంటే నా సహజ సిద్ధమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి మీ లక్షణాలతో నేను పనిచేయాలని ట్రై చేస్తానో అప్పుడు ప్రతిసారి నేనేమవుతాను, ఫెయిల్ అయిపోతాను. ఇక్కడ ఏంటి అంటే మన లక్షణాలతోనే మనం చేయాలి.
మన లక్షణాలకు అనుగుణంగా మనం చేయడం ద్వారా మనలో బోల్డంత క్రియేటివిటీ అన్నది వస్తుంది. అది మనకి కామాఖ్య తెలియజేస్తుంది. ఎప్పుడైతే అది అర్థమైందో, అంటే ప్రతి దానికి క్రియేట్ చేసుకోగలిగిన శక్తి ఎవరు? దేన్నైనా సృష్టించగలిగింది మనమే. కాబట్టి నా సృష్టిని నేను ఎంత బాగా చేయొచ్చు అన్నది కామాఖ్య. అంటే అందరూ ఒకే పని చేస్తున్నా దాన్ని కొత్తగా ఎంత బాగా చూపించచ్చో మనకు అర్థమయ్యే స్థలమే కామాఖ్య. For more videos like this, subscribe Big TV channel.